హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము లంచ్ కి హోటల్ కి వెళ్తున్నాము. అసలు ఎందుకు హోటల్ కి వెళ్తున్నామో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే నేను హోటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ ముందుగానే రెడీ అయ్యి వాళ్ళైతే కిందకి దిగిపోయారు. ఇక్కడ వీళ్ళైతే కిందికి దిగి అందరి కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా క్యాంప్ లో పరిచయమైన ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ లో 4 ఫ్యామిలీస్ కలిసి ఈ రోజు పార్టీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చీర కట్టుకొని వస్తుంది కదా ఒక అక్క, ఆ అక్క వాళ్ళ బాబుకు కూడా జాబ్ వచ్చింది. అలాగే నాకు కూడా జాబ్ వచ్చిన విషయం మీకు తెలుసు కదా. నేను జాబ్ లో జాయిన్ అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ పార్టీ ఎప్పుడు ఇస్తావు, పార్టీ ఇవ్వాలంటూ అడుగుతూనే ఉన్నారు. అందుకే ఈ రోజు అందరం కలిసి బయటికి వెళ్లి లంచ్ చేద్దామని అనుకున్నాము. పిల్లలకు కూడా తీసుకొని అందరం కలిసి హోటల్ కు బయలుదేరాము. ఇంకా ఒక ఫ్రెండ్ రావాల్సి ఉండడంతో ఆమె కోసం కొద్దిసేపు వెయిట్ చేశాము. మిగతా వాళ్ళంతా రెడీ అయిపోయి బయటకు వచ్చేసారు. పిల్లలైతే స్కూటీల మీద బయలుదేరారు. మేమైతే నడుచుకుంటూ గేట్ వరకు వచ్చేసాము. గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆటో వచ్చింది. అందరం ఆటోలో ఎక్కి మేఫిల్ హోటల్ కి బయలుదేరాము. హోటల్ దగ్గరికి వెళ్ళగానే పిల్లల మొహాలో ఆనందం చూడాలి. ఇప్పుడు ఇంట్లో ఉండటం, పనులు, పిల్లల స్కూలు, ఇలా మన రోజువారీ జీవితంలోనే బిజీగా ఉంటాం కదా. అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చి ఫ్రెండ్స్ తో కలిసి టైం స్పెండ్ చేస్తే మనసుకు కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది కదా. నాకైతే ఈ ఆనందం ఇంకా ఎక్కువ. వాళ్ళు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్లి ఫుడ్ తింటామా అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మేమందరం హోటల్లోకి వెళ్తుంటే ఈ బాబు మాత్రం బయటికి వెళ్ళడానికి చూస్తున్నాడు. ఎందుకురా బయటికి వెళ్తున్నావు అని అడిగితే ఇది మండీ కాదు, ఇంకో మండీకి వెళ్దాం అన్నట్లుగా అడుగుతున్నాడు. నీకు ఎప్పుడు మండీ కావాలి, ఎక్కడికి వెళ్ళినా మండీ కావాలని అంటుంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి గాయ్స్. తర్వాత అందరం లోపలికి వెళ్ళిపోయాం. మొత్తం కలిపి మేము దాదాపు 24 నుంచి 25 మంది ఉంటాము. ఇంతమంది కాబట్టి వాళ్ళు కూడా మా కోసం టేబుల్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. హోటల్లో లైటింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు గమనించారా? హోటల్లో లైట్స్ అన్ని కొంచెం డిమ్ గా చీకటిగా ఎందుకు పెడతారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. మీకు తెలుసుంటే కామెంట్ లో చెప్పండి గాయస్. ఇక ఇక్కడ మా హస్బెండ్ అయితే మెనూ చూస్తూ ఎవరికి ఏం కావాలి, ఎవరు ఏం తింటారని ఆర్డర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో అన్న రావాల్సి ఉంది కదా, ఆయన అందరికంటే ముందే హోటల్ కు వచ్చేసాడు. కానీ మేమంతా లోపలికి వచ్చిన తర్వాత మాత్రం అందరికంటే లాస్ట్ గా లోపలికి వచ్చాడు. వచ్చి అందరికి నమస్కారం పెడుతూ పలకరిస్తున్నాడు. మొత్తానికి అందరూ వచ్చేసరికి మా గ్యాంగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకున్నాము. ముందుగా స్టార్టర్స్ లో చికెన్ లాలీపాప్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ 65 ఇంకా కొన్ని చికెన్ డ్రై పీసెస్ ఆర్డర్ చేసుకున్నాము. అందరం కలిసి తింటూ చాలా ఎంజాయ్ చేశాము. ఫ్రెండ్స్ అందరూ కలిసి పిల్లలందరినీ తీసుకొని ఇలా బయటకు వచ్చి తింటుంటే చాలా సరదాగా ఉంటుంది కదా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటున్నారు. నాకైతే చికెన్ 65 డ్రమ్ స్టిక్ బాగా నచ్చాయి. డ్రై పీసెస్ కూడా కొంతమందికి చాలా బాగా నచ్చాయి. ఎవరికెవరికి ఏది నచ్చితే వాళ్ళు అదే తీసుకొని తింటున్నారు. ఇలా స్టార్టర్స్ తింటూ అందరం చాలా ఎంజాయ్ చేశాము. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a 5th of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్సు వచ్చింది. ముందుగా గ్రేవీ పెట్టారు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ సర్వ్ చేశారు. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine when we wanna hear the ocean. I think everything we need is right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a 5th of Patron and a blender. Baby, slipping on a swimsuit is అందరికి వాళ్లే సర్వ్ చేస్తున్నారు. పిల్లలకు కూడా ముందుగా పెట్టారు. అయితే నా ప్లేట్ లో మాత్రం మసాలా కొంచెం ఎక్కువగా పడింది.
నాకు మసాలా ఎక్కువ ఉంటే తినడం కొంచెం కష్టమే, అందుకే నేను తినలేకపోతున్నానని మా హస్బెండ్ మళ్ళీ అప్పుడు మా హస్బెండ్ నాకు సపరేట్ గా ప్లెయిన్ రైస్ తెప్పించాడు. మసాలా లేకుండా ఉండడంతో నేను దాంతో తినడం మొదలు పెట్టాను. అప్పటికే అందరికి ఫుడ్ కొంచెం ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ముందుగా స్టార్టర్స్ చాలా తిన్నాం కదా. పిల్లలు కూడా స్టార్టర్స్ తినేసరికి వాళ్ళ కడుపులో ఫుల్ అయిపోయాయి. బిర్యానీ వచ్చేసరికి అందరు ఇంకా ఎంత తినాలి అన్నట్లుగా చూస్తున్నారు. కానీ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కాబట్టి వేస్ట్ చేయకూడదు కదా. మా ఫ్రెండ్స్ లో ఒక అన్న అయితే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయనివ్వరు, మిగిల్చకుండా తినండి అని అందరికి చెప్తూనే ఉంటారు. అందరు కంప్లీట్ చేసే వరకు ఆయన వదలరు. నాకు కూడా మా హస్బెండ్ తెచ్చిన రైస్ ఫుల్ అయిపోయింది, ఇంకా తినలేకపోతున్నాను. ఇంకా అక్కడే ఈ అన్నకి మీరు తీసుకోండి అని కొంచెం పెట్టాను. పిల్లలు మాత్రం ఫుడ్ తింటూ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి మనం ఫ్రెండ్స్ అని అనుకుంటాం, కానీ ఎప్పుడు క్యాంప్ లోనే ఉండి మన పనులు పిల్లల పనులు అంటూ బిజీగా ఉంటాం. ఇలా అందరం కలిసి బయటికి రావడం చాలా రేర్ గా జరుగుతుంది. అందుకే ఇలాంటి రోజుల్లో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు, మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాము. మొత్తం 24-25 మంది ఉన్నాం కాబట్టి ఇంత ఫుడ్ కనిపిస్తుందని చూసి ఇంత తింటున్నారా అని మీరు అనుకోకండి. ఇంతమంది ఉన్నప్పుడు ఫుడ్ కూడా అలానే ఉంటుంది కదా. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చాలా ఆర్డర్ చేశాము. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree inside, but there's not. ఫుడ్ తింటున్నప్పుడు పైనుంచి హోటల్ బయట వ్యూ కూడా చాలా బాగుంది. కింద కార్లు ఆటోలు వెళ్తూ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఇలా బయటికి వచ్చి హోటల్లో కూర్చొని ఫుడ్ తింటూ బయట వ్యూ చూడటం కూడా చాలా బాగుంటుంది కదా. మేము వచ్చినప్పుడు కూడా క్లైమేట్ చాలా బాగుంది, అలా చల్లగా హాయిగా ఉండడంతో ఇంకా ఎంజాయ్ చేశాము. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ కూడా ఫుడ్ ఫుల్ అయిపోయింది, నాకు కూడా కడుపు నిండిపోయింది. కానీ నా మీద ఇష్టం ఉంటే ఇది మొత్తం తినాలంటూ మా ఆయనకి కొంచెం ఆట పట్టిస్తూ నవ్వుకుంటూ నాకు ఎక్కువైన ఫుడ్ అంతా ఆయనకి తినిపించడం జరిగింది. ఇలా మొత్తానికి మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మా పిల్లలు ఫుడ్ కోసం కొట్టుకోరు గాని ఈ సొంపు కోసం మాత్రం కొట్టుకుంటారు. పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా. మొత్తానికి అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక అసలు మేము ఈ రోజు ఈ పార్టీకి ఎందుకు వచ్చామో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఫుడ్ అంతా తినేసి కిందికి వచ్చిన తర్వాత నాకు అక్కడ కేక్స్ స్వీట్స్ కనిపించాయి. లంచ్ తిన్న తర్వాత స్వీట్స్ తినకుంటే ఎలా చెప్పండి. అందుకే మాకు నచ్చిన స్వీట్స్ కేక్స్ కూడా తీసుకున్నాము. పిల్లలు కూడా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. చివర్లో స్వీట్స్ తో పాటు మా లంచ్ పార్టీకి మంచి ఎండింగ్ ఇచ్చేసాము అన్నమాట. ఈ కార్ కనిపిస్తుంది కదా, ఇది మాది అనుకుంటున్నారేమో, మాది కాదండి. కార్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే కలర్ బాగుంది కదా అని నేనే కొంచెం వీడియో తీసుకున్నాను. ఇక మొత్తానికైతే మేమందరం మా క్యాంపస్ లోకి వచ్చేసాము. చూడండి మా క్యాంప్ వాతావరణం ఎంత బాగుంటుందో. బయటికి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ మా క్యాంపస్ లోకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు మా క్యాంపస్ లోకి వస్తే మాకైతే ఇంద్రలోకంలోకి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. అంత అందంగా పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది మా ప్లేస్. ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలందరూ వాళ్ళ బైకుల మీద ముందుగానే వచ్చేసారు. మేమే ముందుగా వచ్చేసాం అంటూ అందరూ చిన్న చిన్న గొడవ పడుతున్నారు. ఇంతలో మా బాబు ఒక్కసారి స్కూటీ ట్రై చేస్తానని చెప్పి తన ఫ్రెండ్ ని స్కూటీ మీద ఎక్కించుకొని అలా వెళ్తున్నాడు. వాడికి స్కూటీ నడపడం అంటే చాలా సరదా. మా బాబు స్కూటీ మీద వెళ్ళడం చూసి ఇంత చిన్న పిల్లాడికి స్కూటీ ఇచ్చారా అని మీరు తప్పుగా అనుకోకండి. వాడు బయట ఎక్కడికి స్కూటీ తీసుకొని వెళ్ళాడు. జస్ట్ సరదాగా ఒక్కసారి ట్రై చేస్తానని చెప్పి మా ముందే మా దగ్గరే అలా కాసేపు ట్రై చేస్తూ ఉంటాడు. మేము కూడా దగ్గరలోనే ఉండి చూసుకుంటూ ఉంటాం అన్నమాట. మా ఈ రోజు పిల్లలతో ఫ్రెండ్స్ తో లంచ్ పార్టీ వ్లాగ్ అయితే పూర్తయింది. మీకు మా ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.